మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీ నుండి తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో లభిస్తుంది. కావాలంటే సెర్చ్ చేయండి. ఫ్రమ్ ది బిగినింగ్ డేట్ నుండి అంటే నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి టిల్ టుడే వరకు ప్రతి ఒక్క విషయం కూడా డీటెయిల్గా ఎవరు చేయని విధంగా ఇన్నోవేటివ్గా ఒక జిల్లాలో ఒక పిల్లవాడు ఉన్నాడు అంటే ఆ పిల్లవాడు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతుందో దేనికి అప్లై చేయాలి, తన కమ్యూనిటీలో పోస్ట్ ఉందా, ఒకవేళ తన కమ్యూనిటీలో పోస్ట్ లేకపోతే మరి దేనికి అప్లై చేయాలి, దేనికి ఎలిజిబిలిటీ, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన అయితే కల్పించాను. అయితే అవగాహన ఒక విద్యార్థి ఒక పోస్ట్కి అప్లై చేసే ముందు దానికి దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయకూడదు, ఎక్కడ పోస్టులు ఉన్నాయి, వాటి గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న తర్వాత అప్లై చేయాలి. ఎందుకంటే చాలా సందర్భంలో విద్యార్థులు అప్లై చేస్తున్న ఎగ్జామ్ రాస్తున్నారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు లోకల్ నాన్ లోకల్లో చాలామంది పోతున్నారు. గతంలో మన ఛానల్లో వెల్ విషర్స్ చాలామంది సార్ నేను లోకల్ అని అనుకున్నాను కానీ నాది నాన్ లోకల్ కింద తీస్తారు సార్, ఎందుకు నాన్ లోకల్ కింద తీస్తారంటే ఎస్ మ్యామ్ మీరు అప్లై చేసే విధానం వేరు, ఎస్ సార్ మీరు అప్లై చేసే విధానం వేరు. తర్వాత నేను చెప్పడం అయ్యో ఎంత పొరపాటు అయింది సార్, నాన్ లోకల్ అని రిజెక్ట్ అయిపోయాను అయ్యో అనేసి తర్వాత బాధపడుతున్నారు. అదే లోకల్గా ముందు ఉంటే తన జాబ్ రావాల్సింది. సో ఇవన్నీ ఎక్కడ తెలుస్తుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తెలుస్తుంది. సో అందుకోసమే మళ్ళీ సేమ్ పొరపాటు పునరావృతం కాకూడదు. మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదని పరిపూర్ణమైన అవగాహన ప్రతీదినైతే కల్పిస్తున్నాను. ఈ అవగాహన కల్పించడానికి అనేక రకాలమైన వీడియోలు నేను చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎంత ఇన్నోవేటివ్ ఎంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవరు చేయలేదు, మనం ఒక్కరమే చేస్తున్నాం, ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యేలా. సో అందుచేత నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ టైం కోస్త టైం ఉంటే మరి కొంతమందికి ఈ వీడియోస్ షేర్ చేస్తే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అవుతుంది. రైట్, మరి మనం గమనించాలి ఇక్కడ విషయం ఏంటంటే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఎవరిని లోకల్ అని పరిగణిస్తారు, ఎవరిని నాన్ లోకల్ అని పరిగణిస్తారు. మనం ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కొక్క రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయండి. సో దానికోసమే మనం ఇప్పుడు ఈ లోకల్ నాన్ లోకల్ గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పరిపూర్ణంగా వినండి. అప్పటికి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ప్రతి ఒక్క పర్సన్లో డౌట్ ఏంటంటే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు. రైట్, దాని గురించి మనం మాట్లాడదాం. లోకల్ ఎవరు అండ్ నాన్ లోకల్ ఎవరు, దీని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, వినండి. లేదా మీరు మన ఛానల్లో విన్న తర్వాత ఎవరైనా మీకు ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీకు అడిగితే సో దానికి అడ్వైస్ కూడా ఇవ్వడానికి వీలు పడుతుంది. సో చాలామంది అడుగుతుంటారు. సో ఫస్ట్ పాయింట్ ఎవరు లోకల్ అనేసి ఎవరిని పరిగణిస్తారంటే చూడండి, కోర్టు వారు జియో జారీ చేసి రిజిస్ట్రక్షన్ జారీ చేసి దాని పరంగా మనం చెప్తున్నాం. ఫర్ డిటర్మైనింగ్ లోకల్ స్టాటస్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరిని లోకల్గా పరిగణించడం జరుగుతుంది అంటే ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పర్స్యూడ్ దేర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 4th class to 7th class. Got it? From 4th class to 7th class in one district. It is a very important. In one district, those will be considered as local candidate to the respective judicial district. నేను టేక్ అన్ ఎగ్జాంపుల్, నేను జగత్యాల లేదా వరంగల్ లేదు అంటే నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తిని. ఓకే, సో మై డిస్ట్రిక్ట్ ఈజ్ రంగారెడ్డి. ఓకేనండి, నా డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ రంగారెడ్డికి జిల్లాకి చెందిన వ్యక్తిని కాబట్టి నేను రంగారెడ్డిలో అప్లై చేస్తే లోకల్. మరి రంగారెడ్డిలో నేను లోకల్ అవ్వాలని నాకు ఏ దారిలో వాళ్ళు నన్ను సెర్చ్ చేస్తారు, దేనికి ఆధారంగా వాళ్ళు నన్ను లోకల్ అని పరిగణిస్తారంటే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 4వ తరగతి నుండి ఎప్పుడమ్మా 4th class నుండి 7th class వరకు, ఏడమ్మా 4th class నుండి 7th class వరకు, అంటే 4th class 5th class 6th class 7th class అంటే ఎన్ని ఇయర్స్ ఏమా 4 years. ఎన్ని ఇయర్స్ అమ్మా 4 years. 4 years ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా రంగారెడ్డి జిల్లాలో నాది చదువు అయి ఉండాలి, అప్పుడు నేను లోకల్కి చెంది ఉన్నాను. ఓకే, అంటే అప్పుడు నన్ను వారు లోకల్ అని పరిగణిస్తారు. ఫస్ట్ పాయింట్ గోట్ ఇట్. వన్స్ అగైన్, నేను రంగారెడ్డికి చెందిన వ్యక్తిని, మరి రంగారెడ్డిలో నేను అప్లై చేయాలి, నేను లోకల్గా అప్లై చేయాలంటే ఏ క్రైటీరియాలో నన్ను లోకల్గా
వాళ్ళు పరిగణిస్తారు అంటే నేను 4వ తరగతి నుంచి 7వ తరగతి అంటే నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ నా దగ్గర ఉన్న క్వాలిఫికేషన్లో 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఈ 4 సంవత్సరాలు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఈ రంగారెడ్డిలో నేను చదివి ఉంటే అప్పుడు నేను రంగారెడ్డికి లోకల్ అయి ఉంటాను అంటే అవుతాను. సో అలాగా ఈ 33 జిల్లాలో ఏదైనా ఒక జిల్లాలో మీరు 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ ఉంటే అప్పుడు మీరు లోకల్ కింద పరిగణించబడతారు. క్లియరా? ఫస్ట్ పాయింట్ క్లియర్. సో ఒకవేళ అలాగే లేని ఎడలా చూడండి, ఒక జిల్లాలో 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యను అభ్యసించిన వరకు అంటే ఎడ్యుకేషన్ కంటిన్యూషన్ ఉంటే వారికి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే వారు లోకల్ కింద పరిగణించబడతారు. క్లియరా? సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ గమనిద్దాం. ఫస్ట్ పాయింట్ ఒకవేళ అలా లేని ఎడల సెకండ్ పాయింట్ ఉంది. సార్ నేను 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నేను చదవలేదు కంటిన్యూస్గా, ఇప్పుడు ఎలా పాయింట్ వస్తుంది? నేను ఇప్పుడు ఏం చెప్పాను ఎగ్జాంపుల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నాది. ఇప్పుడు స్టూడెంట్ అర్థం ఏంటంటే మా పక్కన వనపర్తి ఉంది సార్, లేకపోతే సంగారెడ్డి మా పక్కన ఉంది. ఓకే, మా పక్కన సంగారెడ్డిలో ఉంది. నేను చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంటిలో 3వ తరగతి 2వ తరగతి చూడండి, నేను 2వ తరగతి రండి 2వ తరగతి అలాగే 3వ తరగతి నేను ఎక్కడ చదివాను? సంగారెడ్డిలో చదివాను. అలాగే ఇక్కడ 4వ రంగారెడ్డి మళ్ళీ రంగారెడ్డి వచ్చాను 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి నేను ఎక్కడ చదివాను? రంగారెడ్డిలో చదివాను. మళ్ళీ ఇక్కడ 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి సంగారెడ్డిలో చదివాను. ఓకేనండి, ఇప్పుడు చూడండి బాగా గమనించండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చి ఏం చేశాను? 10వ తరగతి నేను అక్కడ చదివాను. ఓకే, ఇప్పుడు నేను దేనికి లోకల్ అవుతాను? క్వశ్చన్ మార్క్. అయితే వారు ఏమంటున్నారంటే అకార్డింగ్ టు రూల్ చూడండి, ఎక్కడ 4 సంవత్సరాలు చదివారు, ఎక్కడ చూడండి, ఎక్కడ బాగా గమనించండి, ఎక్కడ మొత్తం 5 సంవత్సరాలు కనిపిస్తుంది. బాగా గమనించండి ఈ పాయింట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీడియో స్కిప్ చేసి మాత్రం డౌట్ అడిగితే చెప్పనండి, క్లియర్గా మనం చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. రంగారెడ్డిలో 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి చదివాను. సంగారెడ్డిలో 2వ తరగతి 3వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి చదివాను. ఇప్పుడు నేను దేనికి లోకల్ కింద అవుతాను? లేదంటే ఈ 4 క్లాసులు ఎక్కడ చదివి నాకు పెళ్ళైన తర్వాత సంగారెడ్డికి వచ్చాను. ఓకేనండి, ఇలా కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ పాయింట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చూద్దాం. ఇప్పుడు దేనికి నేను లోకల్? ఇప్పుడు హైకోర్టు వారు ఏం చెప్పారంటే 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏదైనా 4 సంవత్సరాలు అంటే ఇక్కడ 4వ తరగతి ఉంది, 5వ తరగతి ఉంది, 6వ తరగతి ఉంది, 10వ తరగతి సంబంధం లేదు. అక్కడ 7 వరకు మెన్షన్ చేశారు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ వచ్చింది? 3 ఇయర్స్ వచ్చింది. బాగా గమనించండి. ఇక్కడ 2వ తరగతి 3వ తరగతి అవసరం లేదు, ఎందుకంటే 4వ తరగతి నుంచి మెన్షన్ చేశారు. అంటే 7వ తరగతి ఒకటే ఉంది అక్కడ, అంటే ఒక ఇయర్ మాత్రమే ఉంది అక్కడ. ఇప్పుడు మీరు దేనికి లోకల్ చదువుతున్నారు? 3వ తరగతి 3 ఇయర్స్. కానీ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటమ్మా? మెన్షన్ చేసింది 4 సంవత్సరాలు. అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ మీరు ఈ జిల్లాకి లోకల్ కింద రావాలి అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎక్కడ నేను 1వ తరగతి కూడా ఎక్కడే చదివాను, ఎందుకంటే 2వ తరగతి కదా, 1వ తరగతి 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి ఈ 3 సర్టిఫికేట్లు మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ ఉంది, 1వ తరగతి లేదు. సో 1వ తరగతి మీరు చదివినప్పుడు స్కూల్ క్లోజ్ చేశారు కాబట్టి మీరు సంగారెడ్డికి వెళ్ళిపోయారు, అమ్మమ్మ గారింటికి తాతయ్య గారింటికి కొన్ని క్రైటీరియాలో. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వచ్చారు. సో ఇలా మీ ఎడ్యుకేషన్ ఇటు అటు అయింది. కాబట్టి ఎక్కడ మీరు రంగారెడ్డికి మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే 1 ఇయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే మీరు ఎక్కడ రంగారెడ్డి అవుతారు. ఒకవేళ సంగారెడ్డికి మీరు అప్లై చేయాలి అంటే మీ దగ్గర ఇక్కడ ఏంటంటే 7వ తరగతి ఒకటే ఉంది, 7వ తరగతి ఒకటే ఉంది కాబట్టి మరి 3, 4, 5 వరకు అక్కడ స్టడీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు సంగారెడ్డికి లోకల్కి చెందరు. క్లియరా? మీరు రంగారెడ్డికే లోకల్కి చెందుతారు. సో అదే పాయింట్ ఎక్కడ ఉంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రమ్ ఎనీ రీజన్ ఇఫ్ ది అప్లికెంట్ హ్యాస్ నాట్ పర్స్యూడ్ హిస్ ఆర్ హర్ స్టడీడ్ ఫ్రమ్ 4th క్లాస్ టు 7th క్లాస్ ఇన్ 1 డిస్ట్రిక్ట్, ఏదైనా ఒక జిల్లాలో 1వ తరగతి 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తన ఒక ఎడ్యుకేషన్ అని కొనసాగిపోయి ఉంటే స్టడీ పీరియడ్ 1st క్లాస్ టు 7th క్లాస్ class will be considered, and where they have pursued their study in a maximum period, those will be considered as a local candidate in that judicial district. Clear?
వాళ్ళు ఏం చెప్పారు, 4వ తరగతి వరకు నుంచి 7వ తరగతి వరకు ఒక స్టూడెంట్ది, ఒక పర్సన్ది కానీ, ఒక అప్లై చేసే అతనిది కానీ ఆమెది కానీ ఎడ్యుకేషన్ 4 సంవత్సరాలు లేకపోయి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే 1వ తరగతి నుండి, వినండి అమ్మా బాగా ఇంపార్టెంట్, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఇప్పుడు చూస్తారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 1 నుంచి 7 వరకు 7 ఇయర్స్ కదా. 7 ఇయర్స్లో ఈ 7 ఇయర్స్లో ఎక్కడ చూసారా, ఇప్పుడు ఇచ్చాను కదా టైం పీరియడ్, ఈ 7 ఇయర్స్లో ఎక్కువ డిస్ట్రిక్ట్ దేనికి వచ్చింది ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదువుకున్నారు మీరు, రంగారెడ్డియా సంగారెడ్డియా, రంగారెడ్డియే కదా. అప్పుడు రంగారెడ్డిని పరిగణిస్తారు. అదే పాయింట్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఏమంటున్నారంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ జిల్లాకి వారు లోకల్గా చెందుతారు, లేని ఎడల నాన్ లోకల్ అయిపోతారు. క్లియర్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్కి వెళ్దాం. బాగా గమనించండి అమ్మా. నెక్స్ట్ 3వ పాయింట్. For the applicant who have directly appeared for SSC or 10th class examination as a private candidates, బాగినండి ఇది కూడా ఇంపార్టెంటే, వెరీ 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 ఇంపార్టెంట్. సో for the applicant who have directly appeared for 10th class or SSC examination or studied in open schools mode without any pursuing regular continuous study, they have to submit their residence certificate from the concerned Tahsildar of 7 years preceding the year of passing 7th examination in the prescribed format in terms of Government Order 124 General Administration and Department, so date on in proof of the local candidature. Copy of the said submit enclosed to the user guide hosted High Court's website. Crystal clear? అయితే ఇక్కడ డౌట్ ఏంటి సార్, నేను 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి అంటాము లేదా 10th క్లాస్ అంటాం. చాలామంది ఏం చేస్తారంటే 7th క్లాస్ తర్వాత 8th 9th చదవరు, డైరెక్ట్ 10th క్లాస్ ప్రైవేట్లో కడతారు. ఎక్కడండి, ప్రైవేట్ స్కూల్ అంటే ఓపెన్ స్కూల్లో కడతారు. మరి ఓపెన్ స్కూల్లో కానీ 10th క్లాస్ అయి ఉంటే, ఓపెన్ స్కూల్లో కానీ 10th క్లాస్ నేను చదివి ఉంటే మరి నాకు టీసీ ఉండదు, మరి ఈ స్టడీ సర్టిఫికేట్ ఉండదు. 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండదు కదా, మరి నా పరిస్థితి ఏమిటి అనేసి అడుగుతున్నారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్. కాబట్టి అందుకోసం హైకోర్టు వారు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకవేళ ఎస్ఎస్సి డైరెక్ట్ ఓపెన్ స్కూల్లో కానీ చదివి ఉంటే లేదా ఎస్ఎస్సి ప్రైవేట్గా చేస్తుంటే ఈ ప్రైవేట్ చేసిన వాళ్ళకు కూడా స్టడీ సర్టిఫికేట్ ఉండదు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ప్రభుత్వము, ఒకవేళ అలా ఉంటే కోర్టు వారు ఏం చెప్పారంటే ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఉంటే 10th క్లాస్ ఓపెన్ చదివి ఉంటే లేదంటే ప్రైవేట్గా కట్టి ఉంటే ఎస్ఎస్సి అప్పుడు చదివినప్పుడు స్కూల్ ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంటే స్టడీ సర్టిఫికేట్ దొరకకపోతే వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ చూపించారు. ఏంటంటే 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోమన్నారు. 7 years రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టుకోమన్నారు. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు, కన్సర్న్ తహసీల్దార్ ఆఫీసులో ఇస్తారు. ఈ కన్సర్న్ తహసీల్దార్ ఆఫీసులో ఆ సర్టిఫికేట్ కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి తహసీల్దార్ ఆఫీస్ నుండి మేము ఈ జిల్లాలోనే ఉన్నాను, ఈ మండలము, ఈ వారి ఊర్లోనే ఈ పంచాయతీలో ఉన్నాము అనేసి డీటెయిల్గా రాస్తారు. సో అండ్ సో వాళ్ళు డీటెయిల్గా రాసి, సో ఏ ఇయర్ నుంచి ఇయర్ వరకు మీకు కావాలా అంటే 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు అంటే ఈ 7 years మీరు ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అంటే రంగారెడ్డి సంగారెడ్డి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ జిల్లాలో ఉన్నట్టు వాళ్ళు రాసి ఒక డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ చేత మీరు అప్లై చేస్తే మీరు లోకల్ కింద పరిగణించబడతారు. క్లియర్. 3వ పాయింట్. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఒకవేళ అలాగే లేని ఎడల మీరు నాన్ లోకల్ అయిపోతారు. రైట్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకవేళ వీళ్ళు చూడండి, ఈ ఎస్ఎస్సి అనేది ప్రైవేట్లో కట్టినా ఓపెన్ స్కూల్లో కట్టినా ఈ రూపంలో కానీ వెళ్తే వాళ్ళు లోకల్ కింద పరిగణించబడతారు. ఏ రూపంలో వెళ్ళాలేమా, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి. సో అయితే కొంతమంది ఇంతకల మనం ఒక మాట చెప్పాము, హైకోర్టు వారు ఏం లోకల్ నిర్ధారణ చేశారు, 4 years కంటిన్యూస్ 4 years కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. రైట్. మరి ఒక స్టూడెంట్ ఏమో రంగారెడ్డికి అప్లై చేశారు, ఒక స్టూడెంట్ ఏమో సంగారెడ్డి, 2 జిల్లాలో చదువున్న తను ఎడ్యుకేషన్ చూడండి. 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఎక్కడ చదివారు. ఈ సంగారెడ్డికి వచ్చిన తర్వాత 6, 7, 8, 9, 10వ తరగతి చదివాడు. కానీ ప్రెసెంట్ ఏమో ఎక్కడ ఉంటున్నాడు అబ్బాయి, సంగారెడ్డిలో ఉంటున్నాడు.
ప్రజెంట్ సంగారెడ్డిలో ఉంటున్నాడు. అయితే సంగారెడ్డిలో ఉంటున్నాడు కాబట్టి నేను సంగారెడ్డిలోనే అప్లై చేస్తే నేను లోకల్గా పరిగణించబడతానా? క్వశ్చన్ మార్క్. లేదు. ఎందుచేత అంటే వారు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే 4 నుండి 7వ తరగతి వరకు ఎన్ని 4 years ఎడ్యుకేషన్ అన్నాం. ఎక్కడ 2 years ఎడ్యుకేషన్ అవుతుంది? పోనీ ఎక్కడ 2 years అవుతుంది? రెండు సమానం అయిపోయి. సంగారెడ్డిలో 2 years, రంగారెడ్డిలో 2 years సమానం అయిపోయింది కాబట్టి మీరు దేనికి చెందట్లేదు. రంగారెడ్డికి చెందట్లేదు, సంగారెడ్డికి చెందట్లేదు, కానీ మీరు సంగారెడ్డిలో ఉంటారు. సంగారెడ్డిలోనే అప్లై చేయాలి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? రైట్, మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే కోర్టు వారు ఏం చెప్పారంటే అప్పుడు 1వ తేదీ నుంచి 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు మేము కౌంట్ చేస్తాము. ఏదైతే ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇయర్ ఉంటుందో దాన్ని పరిగణిస్తాం. ఆ డిస్ట్రిక్ట్ కిందే వారు లోకల్కి. అలాగన్నప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇక్కడ 5 years వచ్చింది. మరి సంగారెడ్డికి 2 years వచ్చింది. అప్పుడు దేని కింద వస్తుంది ఆ అబ్బాయి అంటే, ఆ పర్సన్ అంటే రంగారెడ్డికి లోకల్ కింద వస్తాడు, కానీ సంగారెడ్డికి లోకల్కి రాడు. ఇది సంపూర్ణమైన అవగాహన. క్లియర్. ఒకవేళ మీరు కానీ ఎక్కడ సంగారెడ్డికి అప్లై చేయాలి అంటే మీరు ఎక్కడ చదివినటువంటి స్కూల్లో కానీ మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్ లేకపోతే లేదా ఆ స్కూల్ లేకపోతే మీరు బతికిన వారే. అప్పుడు ఏం చేయాలంటే 1వ తరగతి 2వ తరగతి నుంచి నేను ఎక్కడే ఉన్నాను కానీ ఆ స్కూల్ లేదు, ఆ స్కూల్ క్లోజ్ అయిందనేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకెళ్ళి తహసీల్ దగ్గరికి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకుంటే మళ్ళీ సంగారెడ్డికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీ నేమ్ కానీ రంగారెడ్డిలో ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది రంగారెడ్డి. లేదు, మీరు రంగారెడ్డిలో అప్లై చేయాలంటే 6th 7th స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్. ఓకే, రంగారెడ్డికి ఎలిజిబుల్. ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 3 పాయింట్లు విషయాలు గమనించాలి. ఇప్పుడు చాలామంది అంటారు, సార్ నేను పెళ్లి కాకముందు రంగారెడ్డిలో చదువుకున్నాను. పెళ్లి కాకముందు ఎక్కడ చదువుకున్నాను? రంగారెడ్డిలో నేను చదువుకున్నాను. మరి పెళ్లి మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ 3 కూడా రంగారెడ్డిలో నాది. మరి పెళ్ళి అయిన తర్వాత నేనేమో హైదరాబాద్లో నేను సెటిల్ అయ్యాను. ప్రెసెంట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మా వారు జాబ్ చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో అప్లై చేయాలా, రంగారెడ్డిలో అప్లై చేయాలా? ఇవన్నీ విన్న తర్వాత ఆ క్వశ్చన్ అడిగితే మరి నేను సమాధానం చెప్తాను. ఎక్కడ అప్లై చేయాలో క్లారిటీ ఇచ్చాను. మరి నేను ఎక్కడ అప్లై చేయాలి? రంగారెడ్డిలోనే అప్లై చేయాలి. హైదరాబాద్లో అప్లై చేస్తే యు ఆర్ ది నాన్ లోకల్. క్లియరా? సో ఇది దీని గురించి పరిపూర్ణ. సార్ ఇప్పుడు పెళ్లి అయిపోయింది, హైదరాబాద్లో మేము సెటిల్ అయిపోయి ఇల్లు కొన్నాం, ప్లాట్ కొన్నాం, నా పేరు అంతా ఎక్కడ రెసిడెన్స్ ఉంది, ఈ రెసిడెన్స్ పనికి రాదు, ఎడ్యుకేషనే యూజ్ఫుల్. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఇప్పుడు డెసిషన్ ఈజ్ యువర్స్. అర్థమైందండి? డెసిషన్ ఈజ్ యువర్స్. మీరు ఎక్కడ నేను హైదరాబాద్లో సెటిల్ అయిన హైదరాబాద్లో ఉద్యోగం చేయాలి, నా లోకల్లో అప్లై చేయండి. ఎక్కువ మార్క్స్ జాబ్ వస్తే జాయిన్ అవ్వండి, లేదా లోకల్ అప్లై చేయండి, అంతే. డెసిషన్ ఈజ్ యువర్స్. మీరు ఎక్కడ అప్లై చేయాలి, ఎందుకంటే క్లియర్ పాయింట్ అయితే ఇంకొకటి లేదు. Clear? All rights are reserved with the appointing authority to cancel the provisional selection of the candidates if the certificate of the provisionally selected candidates such as eligibility, education, qualification, గుర్తుపెట్టుకోండమ్మా, eligibility, education qualification, social status, local status and disability etc. are found to be incorrect at any stage of the రిక్వైర్మెంట్. చూసారా? మీకు ఒకవేళ ఉద్యోగం వచ్చి 1 సంవత్సరం జాయిన్ అయిన తర్వాత మీ పేరు మీద ఏమైనా అభయోగాలు వచ్చినా, అబ్జెక్షన్స్ వచ్చినా ఒకవేళ వస్తే, లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏమైనా దొరికితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానీ లేదా సోషల్ టెస్ట్ స్టాటస్ అంటే మనం అంటాం కేస్ట్ బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ ఇటువంటివి, లేదా ఎస్సీ, ఎస్టీ కొంతమంది అప్లై చేస్తారు కానీ సర్టిఫికేట్ ఉండవు. సో అలాగా ఈడబ్ల్యూఎస్ కొంతమంది అప్లై చేస్తారు కానీ సర్టిఫికేట్ ఉండవు. అటువంటివి ఏమైనా అబ్జెక్షన్ వస్తే, లేదా లోకల్ స్టాటస్. సో ఇప్పుడు చెప్పాను కదా, ఈ క్రైటీరియా లేకుండా మీరు లోకల్గా అప్లై చేస్తారు ఏదో చీటింగ్ చేసి. ఒకవేళ దొరికితే మిమ్మల్ని ఏ టైంలో అయినా మీ జాబ్ నుండి మిమ్మల్ని ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకి ఉంటుంది, లేదా జాబ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా సస్పెండ్ చేసే అధికారం వారికి ఉంటుంది, టెర్మినేట్ చేసే అధికారం ఉంటుంది. ఎవరికి? హైయర్ అథారిటీస్కి రద్దు చేయబడుతుంది అనే నియామకాలు అయితే ఉత్తర్వులు క్లియర్గా జారీ. కాబట్టి ఇంత గైడ్ లైన్స్ నేను ఇచ్చాను కాబట్టి ఇక్కడ నుండి అటువంటి పొరపాటు చేయకుండా లోకలేటీ, నాన్ లోకలేటీ పరిపూర్ణమైన అవగాహన కల్పించాను కాబట్టి దాన్ని బట్టి మీరు అప్లై చేయవచ్చు. ఒకటి గుర్తుకుంచుకోండి, 4 సంవత్సరాలు కంటిన్యూ ఎడ్యుకేషన్ 1వ తరగతి నుంచి అంటే 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి చూస్తారు, లేదా 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉండాలి.
ఓకేనా. సెకండ్ పాయింట్, లేదా అలాగూ లేని ఎడల రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా పెట్టుకోవాలి. అదే జిల్లాకి మీరు చెందినట్లయితే రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా పెట్టుకుంటే అవుతుంది. లేదా 10వ తరగతి కానీ మీరు 10వ తరగతి ఎస్ఎస్సి అంటాం 10th క్లాస్ కానీ ప్రైవేట్లో కట్టినా, లేదంటే డిస్ట్రిక్ట్ అమౌంట్లో కట్టినా, లేదా ఓపెన్ స్కూల్లో మీరు డైరెక్ట్ పాస్ అయినా, మీరు 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకున్నా మీరు లోకల్ కింద చెందుతారు. ఈ 4 పాయింట్లు మాత్రం గుర్తు పెట్టుకోండి. దాన్ని బట్టి లోకల్ అనేది కన్సిడర్ చేస్తారు. క్లియర్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు ఏ జిల్లాకి చెందినవారో. సో ఇది పరిపూర్ణమైన అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. మన తెలంగాణకు అప్లై చేసే కొన్ని లక్షల మందికి యూటిలైజ్ అవుతుంది కాబట్టి వీడియోని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మన పిఆర్ అకాడమీలో ఈ తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన 13-17 రకాలమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి 13 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ప్రతి ఒక్క పోస్ట్కి మన దగ్గర కంప్లీట్ కోర్స్ ఉంది. విత్ 75,000 బిట్స్ అందిస్తున్నాం. అతి తక్కువ ధరకే డిజిటలైజ్డ్ క్లాసెస్. త్వరలో మనం లైవ్ క్లాసెస్ ప్లస్ ఇంటరాక్షన్ క్లాసెస్, పర్సనల్ గైడెన్స్ కూడా ప్రారంభించబోతున్నాం. ప్రతి ఒక్క కోర్స్ తీసుకున్న పర్సన్కి పర్సనల్ గైడెన్స్ అండ్ పర్సనల్ కౌన్సిలింగ్, హౌ టు ప్రిపేర్, హౌ టు గెట్ గుడ్ మార్క్స్ అనేది త్వరలో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. దాంట్లో కోర్స్ తీసుకున్న వారికి అది ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. అతి త్వరలో మనం ఆ ప్రోగ్రామ్కి స్టార్ట్ చేస్తాం. తర్వాత మనం ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అందుకున్నాం కదా, తర్వాత మనం ఏం చేస్తామంటే సో ప్రిపరేషన్ ప్లాన్, సిలబస్, హౌ టు టేక్ ఎ ఫార్వర్డ్ స్టెప్, ఏది చదవాలి ఏది చదవకూడదు, దేని నుంచి ఎక్కువ మార్క్స్, వీటి గురించి తెలుసుకుందాం. ముందు అప్లై చేసిన తర్వాత వీటి గురించి తెలుసుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.